अस्सलाम वालेकुम। कैसा है भाई? सब ठीक है? ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండ ఉంది పాపం. ఎండలో పని చేస్తున్నారు చూడండి మీరు. చాలామందికి చెప్పాల్సిన ఒక విషయం ఉంది. కోవిడ్లో ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడండి పాపం. చూడండి ఫ్రెండ్స్, ఎండ కడ్డీలు మోస్తున్నారు చూడండి ఎంత ఎండ ఉందో. ఈ ఎండ అయితే వేస్తున్నారు, ఇక్కడ పనులు వేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎండలో చూడండి ఎట్లా వేసుకుంటున్నారు. కడ్డీలు చుట్టాలా ఎండ ఉంటుంది. ఎంత ఎండలో పని చేస్తున్నారంటే మన ఇళ్ళ కూడా మా భార్య పిల్లలు ఒకసారి తెలుసుకోవాలా వీళ్ళ కష్టం ఎట్లా ఉంటుందో. ఒకసారి చూడండి. చూసినారా ఎంత కష్టం ఉన్నదో. భార్య పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇక్కడ వచ్చి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపించేటప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉంచడం మీ హక్కు. ఆ లెక్క కూడబెట్టడం, ఆ లెక్క ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో అక్కడంతా చూడాల్సిన విషయం మన భార్య పిల్లల మీద ఉంటుంది. పిల్లలు మీరు బాగా చదువుకొని మీ అమ్మ నాన్నకి మంచి పేరు తెస్తే వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం అనేది ఒకటి దొరుకుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం వచ్చినట్టే. మీరు కష్టపడి కన్నా వాళ్ళకి నాన్న ఎంత కష్టపడి మీకు పంపిస్తాడో, మీరు దానికన్నా ఎక్కువ బాగా చదివి మీరు కష్టపడి దాని ఫలితం తెస్తే నాన్న అయ్యే హ్యాపీ ఈ ప్రపంచంలో ఎవరు అంత హ్యాపీ అవ్వరు. అది నాన్న అంటే. సార్ తెలుసుకోండి, మీరు కూడా చాలా కష్టపడండి, బాగా చదవండి. ఎందుకంటే మీరు కష్టపడకూడదనే మీ నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసేది. అర్థమైందా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీరు మీ అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చి పెట్టండి. వాళ్ళు కష్టపడేదానికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏదంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడడం. ఓకేనా?